నా నెత్తి మీద ఉండే ఈ మూట చాలా భారంగా ఉంది. అంటే బరువు కాదండి. నేను రైతుని, వరి నాట్ల కోసం అంతా రెడీ చేసాం. అయితే ఈ విత్తనాలను కూడా నిలవ ఉండడానికి కెమికల్ మొదలుపెట్టారు. విత్తనాల్లో కూడా కెమికల్ వేసి స్టార్ట్ చేశారు. ఈ భూమి తల్లి కెమికల్కి అలవాటు పడిపోయింది. మీకు ఆరోగ్యంగా ఉంచాలని చూసే మమ్మల్ని కూడా ఎరువులు లేకపోతే పంట పండించలేము అనే విధంగా భూములు తయారైపోయాయి. మనం తినే ప్రతి ఆహారం కూడా కల్తీ. అది ఎలా వచ్చింది అంటే యూరియాలు, డిఏపీలు, అలా ప్రతిదీ కూడా ఎరువులన్నీ కూడా కెమికల్ భూమికి అలవాటు చేశారు. నిజంగా ఆవుల గెత్తం, గేదెల గెత్తం వేసినా సరిపోవట్లేదు. అవి వేసి ఎంతో చక్కగా పండించుకునేవాళ్ళమి. టోటల్గా మానవాళి జీవితం అంతా కూడా మనమే నాశనం చేసుకున్నట్టుగా ఈరోజు తయారైంది. ప్రజెంట్ అయితే వర్షాలు పడ్డాయి. వరి విత్తనాలు అయితే వేస్తున్నాం. దమ్మంతా దున్నాం. అంతా కూడా రెడీగా ఉంది. ఇదంతా కూడా చేస్తున్నాం. కానీ తెలియని బాధ. ఎందుకంటే బిడ్డ దగ్గర నుంచి పెద్ద అయ్యే వాళ్ళకి కూడా అందరికీ కూడా మేము పండించే పంట విత్తనం నుండే కల్తీ అయిపోతుంది. అలా ఆ కల్తీ కాకుండా టేస్టింగ్ సాల్ట్లని, కలర్స్ అని రకరకాలుగా మిగతాదంతా హోటల్స్లో కల్తీ చేస్తున్నారు. అలా టోటల్గా మన ఆహారం అంతా కూడా కల్తీయే తింటున్నాం.